ఇదండి మటన్ కీమా ఫ్రై. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా పుల్కా, చపాతీ, పరోటా, నాన్ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమాతో ఫ్రై చేసుకుందాం. కీమాని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది 1 కేజీ కీమా. దీనిలో సాల్ట్ కొద్దిగా, పసుపు పొడి కొద్దిగా వేసేసుకోవాలి. చిలికిన పెరుగు 1 అరకప్పు వేసి 4 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి 4 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. కీమా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి చితగొట్టిన గరం మసాలా వేసేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కీమాని వేసేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల కారపొడి, 3 స్పూన్ల వేయించిన ధనియా పొడి, గరం మసాలా పొడి 1 అర స్పూను వేసేసుకోవాలి. తరిగిన పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక 10 జీడిపప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి పేస్ట్ చేసి వేసేసుకోవాలి. జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసేసుకోవాలి. అయిపోయిందండి కీమా ఫ్రై. చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇదండి మటన్ కీమా ఫ్రై. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కా, పరోటా, నాన్ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది.